Today we are discussing about India is a developing country. Discuss the discuss or explain the futures of the developing countries with special reference to India. భారతదేశము అభివృద్ధి చెందుతున్న దేశము చర్చించండి. భారతదేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాల గురించి వివరించండి. ఈ యొక్క టాపిక్ వచ్చి సీనియర్ ఇంటర్మీడియట్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇండియన్ ఎకానమీకి సంబంధించి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సెకండ్ ఇయర్లో ఈ యొక్క టాపిక్ లేకుండా 90% 10 మార్క్స్ క్వశ్చన్స్లో ఈ టాపిక్ వస్తుంది. అది కాకుండా ఈ టాపిక్లో షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఇది మనం వింటే షార్ట్ ఆన్సర్స్ కూడా మనకి 4-5 టచ్ అవుతాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి ఈ యొక్క షార్ట్ ఆన్సర్స్ అనేవి ఇంపార్టెంట్గా ఉంటుంది. ఏదైనా కూడా మన ఇండియా యొక్క ఎకానమీ గురించి తెలుసుకోవాలంటే, మన ఫ్యూచర్స్ గురించి తెలుసుకోవాలంటే, మన ఇండియా డెవలప్డ్ కంట్రీనా ఎలా ఉందని తెలుసుకోవాలన్నా కూడా ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్గా మనం చెప్పచ్చు. సో ఇది మనకి ఇండియా ఇస్ ఏ డెవలపింగ్ కంట్రీ డిస్కస్ అని ఇస్తారు. అయితే ఫ్యూచర్స్ ఆఫ్ ద డెవలపింగ్ ఎకానమీ స్పెషల్ రెఫరెన్స్ టు ఇండియా. అంటే భారతదేశము అభివృద్ధి చెందుతున్న దేశం ఎలా చెప్పగలరు, అది అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలు అని కూడా మనకి ఇస్తారు. అంటే నీకు ఈ టాపిక్లో డెవలప్డ్ కంట్రీస్ ఫీచర్స్, డెవలపింగ్ కంట్రీస్ ఫీచర్స్ అనేవి వస్తాయి. కానీ డెవలపింగ్ కంట్రీస్ ఫీచర్స్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా చెప్పచ్చు. అకార్డింగ్ టు ద ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా, an underdeveloped country is characterized by the existence in lesser degree of unutilized or underutilized manpower on the one hand and of unexploited natural resources on the other. భారత ప్రణాళికా సంఘం అనేది ఈ యొక్క అభివృద్ధి చెందుతున్న దేశాలకి నిర్వచనం ఇచ్చింది. అండర్డెవలప్డ్ కంట్రీ అంటే ఇక్కడ మ్యాన్ పవర్ అనేది ఉంటుంది. ఆ మ్యాన్ పవర్ని వాళ్ళు సక్రమంగా ఉపయోగించుకోరు, పూర్తిగానే ఉపయోగించుకోరు, సగమన్నా ఉపయోగించుకుంటారు. అంటే హ్యూమన్ బీయింగ్స్ ఉంటారు, పాపులేషన్ ఉంటుంది, వాళ్ళు సక్రమంగా ఉపయోగపడరు. టాలెంట్ ఉన్నా కూడా తిరుగుతూ ఉంటారు. అందువల్ల సగం మంది జాబ్ చేస్తున్నారు, సగం మంది తిరుగుతూ ఉంటారు. అందులో ఇన్కమ్ అనేది పెరగదు ఈ దేశానికి. అందుకని ఇవి డెవలపింగ్ కంట్రీస్ అని చెప్పి చెప్తారనమాట. అండ్ అన్ఎక్స్ప్లాయిటెడ్ న్యాచురల్ రిసోర్సెస్ ఆన్ ది అదర్. ఇక్కడ న్యాచురల్ రిసోర్సెస్ ఉంటాయి, కానీ ఆ న్యాచురల్ రిసోర్స్ యూజ్ చేసుకోరు. ఇప్పుడు కోల్ మైన్స్, ల్యాండ్, ఫెర్టిలిటీ ల్యాండ్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, మంచి ఎయిర్ ఉంటుంది, కానీ వారి సక్రమంగా యూటిలైజ్ చేసుకోరు. ల్యాండ్ బాగా యూటిలైజ్ చేసుకుంటే నీకు ప్రొడక్టివిటీ వస్తుంది. మైన్స్, కోల్ మైన్స్, ఐరన్ మైన్స్ ఇవన్నీ ఉంటాయి, ఐరన్ మైన్స్ ఇవన్నీ సక్రమంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది జరగదు. కానీ ఇక్కడ సక్రమంగా యూటిలైజ్ చేసుకోవడం దానివల్ల నీకు దీన్ని అండర్ డెవలప్డ్ ఎకానమీగానే ఉండిపోతుంది. అంటే డెవలప్డ్ ఎకానమీ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే 10,000 to 50,000 ఉంటుంది. అదే నీకు డెవలపింగ్ కంట్రీస్లో పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది $2,000 లోపల ఉంటుందన్నమాట. కానీ భారత ప్రణాళికా సంఘము అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎటువంటి నిర్వచించిందంటే, అభివృద్ధి చెందుతున్న దేశాలంటే ఒకవైపు మానవ శక్తిని పూర్తిగా కూడా ఉపయోగించుకుంటారు, లేకపోతే సగమైనా సరే ఉపయోగించుకుంటారు. అసలు ఉపయోగించుకోరు, పూర్తిగా ఉపయోగించుకోరు, సగమన్నా ఉపయోగించుకుంటారు. అదేవిధంగా ఇంకోవైపు సహజ వనరులు ఉంటాయి, సహజ వనరులు బాగా ఉపయోగించుకోరు. ఈ రెండు సహజ వనరులున్నా ఉపయోగించుకోవడం లేదు, మానవ వనరులు ఉన్నా కూడా సక్రమంగా సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం లేదు. అందువల్ల ఆదాయం అనేది పెరగదు, తలసరి ఆదాయం తగ్గిపోతుంది. అందువల్ల వీటిల్ని అభివృద్ధి చెందుతున్న దేశాలని చెప్పి భారత ప్రణాళికా సంఘము నిర్వచనం. ఇది 2 మార్క్స్ ఎక్కువగా ఇస్తుంటారు. ఇది లో పర్ క్యాపిటల్ ఇన్కమ్, డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్, అన్ఎంప్లాయ్మెంట్, రియల్ ఎకానమీ ఇవన్నీ కూడా 2 మార్క్స్ ఇంపార్టెంట్ టాపిక్ కూడా చెప్పచ్చు. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద డెవలపింగ్ ఎకానమీస్
అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలు ఏంటి? అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలు ఏంటి అంటే లో పర్ క్యాపిటల్ ఇన్కమ్, డెమోగ్రాఫిక్ క్యారెక్టరిస్టిక్స్, అన్ఎంప్లాయ్మెంట్, డ్యూల్ ఎకానమీ, లో క్వాలిటీ ఆఫ్ లైఫ్, ప్రొడామినెన్స్ ఆఫ్ అగ్రికల్చర్. తక్కువ తలసరి ఆదాయం, జనాభా లక్షణాలు లేక జనాభా విస్ఫోటనం, నిరుద్యోగం, ఆర్థిక ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ అంటారు, తక్కువ జీవన ప్రమాణం, వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. ఇవి కొన్ని ముఖ్యమైన లక్షణాలు. ఇంకా ఒక నాలుగు లక్షణాలు కూడా ఉన్నాయి. క్యారెక్టర్ ఫస్ట్ లో పర్ క్యాపిటల్ ఇన్కమ్, తక్కువ తలసరి ఆదాయం. అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే తలసరి ఆదాయం తక్కువగా ఉండడం. ఎందుకు తలసరి ఆదాయం తక్కువగా ఉంటుందంటే జనాభా విపరీతంగా పెరిగిన దానివల్ల జనాభా వృద్ధి రేటు ఎక్కువగా ఉన్నందువల్ల ఒక వ్యక్తికి వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. తలసరి ఆదాయం అంటే ఏంటి? జాతీయ ఆదాయాన్ని దేశం యొక్క మొత్తం జనాభాతో భాగిస్తే తలసరి ఆదాయం అనేది వస్తుంది. ఇది 2 మార్క్స్ ఎక్కువ ఇస్తుంటారు తలసరి ఆదాయం అనేది. అంటే ఈ సైడ్ మనం రాసినా కూడా 2 మార్క్స్ టాపిక్ వస్తుంది. అదేవిధంగా వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్, ప్రపంచ అభివృద్ధి నివేదిక ప్రకారం 2013 ప్రకారం భారతదేశ తలసరి ఆదాయము $1530 మనం చెప్పచ్చు. 1500 అంటే టెక్స్ట్ బుక్ ప్రకారంగా $1530. డిఎస్సి వాళ్ళకి ఈ బిట్టు ఇలా ఇస్తారన్నమాట. ఎందుకంటే టెక్స్ట్ బుక్ కూడా ఇస్తారు కాబట్టి అది ఇస్తారు, ఇంపార్టెంట్. కాబట్టి డెవలపింగ్ కంట్రీస్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ వల్ల పాపులేషన్ స్పీడ్గా పెరిగితే ఆటోమేటిక్గా ఒక ఇండివిజువల్ యొక్క ఇన్కమ్ తగ్గిపోతుంది. కాబట్టి ఇండివిజువల్ యొక్క ఇన్కమ్ని పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటాం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా వస్తుందంటే నేషనల్ ఇన్కమ్ని టోటల్ పాపులేషన్తో డివైడ్ చేయాలి. అప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది. వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2013 ప్రకారం ఇండియా యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ $1530గా మనం చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ డెమోగ్రాఫిక్ క్యారెక్టరిస్టిక్స్ అన్న పాపులేషన్ ఎక్స్ప్లోషన్. ఇది పాపులేషన్ ఎక్స్ప్లోషన్ అనేది మనకి నెక్స్ట్ చాప్టర్లో పాపులేషన్ చాప్టర్లో వస్తుంది. 2 మార్క్స్ ఇస్తారు పాపులేషన్ ఎక్స్ప్లోషన్ అనేది. జనాభా విస్ఫోటనము, జనాభా లక్షణాలు అంటారు. ఈ యొక్క డెవలపింగ్ కంట్రీస్ వచ్చేసి అభివృద్ధి చెందుతున్న దేశాలు జనాభా యొక్క విస్ఫోటనాన్ని ఎదుర్కొంటూ ఉన్నాయి. అంటే జనాభా విపరీతంగా పెరిగిపోతాం. జనాభా ఎందుకు విపరీతంగా పెరిగిపోతుంది? జననాల రేటు ఎక్కువగా ఉండి మరణాల రేటు తగ్గిన దానివల్ల జనాభా స్పీడ్గా పెరుగుతాం. అంటే మరణించేవాళ్ళు తగ్గిపోతున్నారు, పుట్టేవాళ్ళు ఏమో పెరిగిపోతున్నారు. పుట్టేవాళ్ళు ఎందుకు పెరిగిపోతున్నారు? నీకు వాళ్ళు పాతకాలపు పద్ధతులు పాటిస్తారు, సాంప్రదాయ పద్ధతులు పాటిస్తారు, మూఢనమ్మకాలు, తర్వాత సాంఘిక నమ్మకాలు, ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ పాటించిన దానివల్ల పుట్టేవాళ్ళు తగ్గడాల, పుట్టేవాళ్ళు పెరిగిపోతూ ఉన్నారు. మరణించేవాళ్ళు అంటే మరణాల రేటు తగ్గిపోతూ ఉంది. మరణాల రేటు ఎందుకు తగ్గిపోతుందంటే ఇక్కడ నీకు మంచి ఆరోగ్య సదుపాయాలు, మంచి ఆసుపత్రులు ఇవన్నీ కూడా బాగా అభివృద్ధి చెందాయి. అది కూడా మరణించే వాళ్ళు తగ్గిపోతున్నారు. పాతకాలంలో హాస్పిటల్స్ డెవలప్ కాల, మలేరియా, కలరా ఇవన్నీ వచ్చినాయంటే విపరీతంగా చనిపోయేవాడు. ఈనాడు కరోనా వచ్చినా కూడా తట్టుకోగలుగుతున్నారు టీకాలు వేసి. అవన్నీ ఇంకా కూడా బతకగలరు. ఒక టైంలో ఈ కరోనాలో ఎంతోమంది చచ్చిపోయారు, అయినా కూడా తట్టుకొని 85% నిలబడగలిగారు. అది ఆ కాలంలో లేదన్నమాట. అప్పుడు డెత్ రేట్ ఎక్కువగా ఉండేది, మరణాల రేటు. కానీ ఈనాడు ఆరోగ్య సదుపాయాలు అభివృద్ధి చెందిన దానివల్ల, వైద్యవంతులు అభివృద్ధి చెందిన దానివల్ల మరణాల రేటు తగ్గిపోయింది. మరణాల రేటు తగ్గితే జనాల రేటు పెరిగితే జనాభా స్పీడ్గా పెరిగింది. ఈ జనాభా వేగంగా పెరగడాన్ని జనాభా విస్ఫోటనం అంటారు. ఇది భారతదేశం యొక్క అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క జనాభా లక్షణాలుగా మనం చెప్పచ్చు. డెవలపింగ్ కంట్రీస్ అనేవి హెవీ పాపులేషన్ ప్రాబ్లంతో ఎక్కువ ఎదుర్కొంటున్నాయి. అసలు ఇవి ర్యాపిడ్ పాపులేషన్ గ్రోత్ ఎందుకు వస్తుందంటే బర్త్ రేట్స్ ఎక్కువగా ఉండి డెత్ రేట్స్ ఫాల్ అయితే బర్త్ రేట్స్ ఏమో రీజ్ అవ్వాలి, డెత్ రేట్స్ ఏమో ఫాల్ అవ్వాలి. అప్పుడు పాపులేషన్ ర్యాపిడ్గా పెరగాలి. ఇలా పాపులేషన్ ర్యాపిడ్గా పెరగడాన్ని పాపులేషన్ ఎక్స్ప్లోషన్ అంటారు. అసలు ఈ బర్త్ రేట్ ఎందుకు పెరుగుతుందంటే సోషల్ కస్టమ్స్ వల్ల, సోషల్ బిలీఫ్స్ వల్ల. అంటే మనకి ఒక 4 కంటే కానీ 2 మరణించినా కూడా 2 మిగులుతారు.
మనం పిల్లల్ని చంపకూడదు, భగవంతుడు ఇచ్చిన వరము, ఇటువంటి సోషల్ బిలీఫ్స్ కస్టమ్స్ పాటించాక రూరల్ ఏరియాస్లో ఎక్కువగా. అందుకని ఈ యొక్క బర్త్ రేట్ అనేది తగ్గడంలా, డెత్ రేట్ అనేది తగ్గింది. ఎందుకు డెత్ రేట్ తగ్గిందంటే ఇక్కడ ఈ యొక్క హెల్త్ ఫెసిలిటీస్ బాగా డెవలప్ అయ్యాయి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అంతా కూడా డెవలప్ అయ్యాయి. డబ్బులు పెట్టుకుంటే చాలు ఎవరినైనా సరే బతికిస్తారు, 80% 90% బతికిస్తారు. దీనివల్ల డెత్ రేట్ ఏమో ఫాల్ అయింది, బర్త్ రేట్ ఏమో రీజ్ అయింది. కాబట్టి దీనివల్ల నీకు పాపులేషన్ ర్యాపిడ్గా పెరిగింది. దీన్ని పాపులేషన్ ఎక్స్ప్లోషన్ అంటారు. 2 మార్క్స్ ఎక్కువగా ఇస్తారు, పాపులేషన్ చాప్టర్లో వస్తుంది. నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం. నిరుద్యోగం అనేది అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క ముఖ్య లక్షణంగా చెప్పవచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ కూడా నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటూ ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో డిస్గ్రేజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్, ప్రచ్ఛన్న నిరుద్యోగిత అనేది ఎక్కువగా ఉంది. నిరుద్యోగ రకాల్లో వస్తుంది. ప్రచ్ఛన్న నిరుద్యోగిత 2 మార్క్స్ ఇస్తారు. అదేవిధంగా సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్, ఋతు సంబంధిత నిరుద్యోగిత అని 2 మార్క్స్ ఇస్తారు. అగ్రికల్చర్ చాప్టర్లో వస్తాయి, అన్ఎంప్లాయ్మెంట్ చాప్టర్లో వస్తాయి. ఇక్కడ మనకి 2 మార్క్స్ కూడా ఇప్పటికి వస్తాయి అన్నమాట. కాబట్టి ఇండియన్ ఎకానమీ, డెవలప్డ్ కంట్రీస్ వంటి ఇండియన్ ఎకానమీలో డిస్గ్రేజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా ఉంది. అంటే ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఎక్కువగా, ప్రచ్ఛన్న నిరుద్యోగిత అవసరం కంటే ఎక్కువ మంది శ్రామికులు పనిచేస్తూ ఉంటే దాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటారు. అంటే వ్యవసాయ రంగంలో నీకు ఒక ఎకరాకి 10 మంది అవసరమైతే 15 మంది పని చేస్తుంటారు. ఆ 15 మంది పని చేసినా ఒకటే, 5 మంది ఎక్స్ట్రా పని చేస్తున్నారు. వాడు పని చేసినా అవుట్పుట్ పెరగదు, పని చేయకపోయినా అవుట్పుట్ తగ్గదు, ఒకే లెవెల్లో ఉన్నందువల్ల వీళ్ళ యొక్క ఉత్పాదక శూన్యంగా చెప్పచ్చు. కాబట్టి ప్రతి అభివృద్ధి చెందుతున్న దేశము ఈ యొక్క ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఎదుర్కొంటుంది. కాబట్టి అదేవిధంగా నీకు ఋతు సంబంధ నిరుద్యోగిత కూడా ఎదుర్కొంటుంది. ఋతు సంబంధ నిరుద్యోగిత అంటే ఋతువుల్లోనే పని ఉండి మిగతా కాలంలో పని ఉండకపోవడం. అంటే విత్తనాలు, ఎరువులు, విత్తనాలు నాటేటప్పుడు మాత్రమే పని ఉంటుంది, మన పంటలు కోసేటప్పుడు పని ఉంటుంది. ఇంకా మిగతా కాలంలో ఖాళీగా ఉంటారు. అంటే పులీసులు వాడుకుంటూ ఉంటారు వాళ్ళు గ్రామాల్లో. కాబట్టి దీనివల్ల ఏమవుతుంది, 5-6 నెలలు మాత్రం పని ఉంటుంది, మిగతా 6 నెలలు పని ఉండదు. వాటర్ బాగా ఉంటే మాత్రం వర్షాకాలంలో వాటర్ బాగుంటుంది, ఎక్కువ భూమిని అంతా సాగు చేస్తారు. కాబట్టి దీన్ని ఋతు సంబంధిత నిరుద్యోగిత అంటారు. ఇది కూడా ఈ యొక్క భారత ఆర్థిక వ్యవస్థ యొక్క అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క ముఖ్య లక్షణం. ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎక్కువ మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడతారు. కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక డెవలపింగ్ కంట్రీస్ యొక్క సీరియస్ ప్రాబ్లంగా చెప్పచ్చు. ఈ యొక్క భారత ఆర్థిక వ్యవస్థలో ఇండియన్ ఎకానమీ డిస్గ్రేజ్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంది. డిస్గ్రేజ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఒక అడిషనల్ లేబర్స్ ఎంతవరకు నీడ్ ఉంటుందో ఆ నీడ్ కన్నా ఎక్కువగా లేబర్స్ వర్క్ చేస్తుంటే దాన్ని డిస్గ్రేజ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. లేబర్స్ వచ్చి నీకు నీడ్ కంటే ఎక్కువ మంది పని చేస్తూ ఉంటారు, వర్క్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఇక సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఈ యొక్క డెవలపింగ్ కంట్రీస్ యొక్క ఫ్యూచర్గా చెప్పచ్చు. ఏమంటే నీకు కొన్ని సీజన్స్లో రైనీ సీజన్లోనే వర్క్ ఉంటుంది. అంటే సీడ్స్ యొక్క ఎరువులు ఇవన్నీ చేసేటప్పుడు మాత్రమే, పంట కోసేటప్పుడు మాత్రమే ఈ యొక్క వర్క్ ఉంటుంది, మిగతా వర్క్ ఉండదు. సీజన్లోనే పని ఉండి మిగతా సీజన్లో పని లేకపోవడాన్ని సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పి అంటారు అన్నమాట. నెక్స్ట్ డ్యూయల్ ఎకానమీ, మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ ఇది. ఆర్థిక ద్వంద్వత్వము, ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ అంటారు. అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే ఈ యొక్క ద్వంద్వ ఆర్థిక వ్యవస్థగా చెప్పచ్చు, ఆర్థిక ద్వంద్వత్వంగా చెప్పచ్చు. ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో 2 రంగాలు ఉంటాయి. ఆధునిక రంగం ఉంటుంది, సంప్రదాయ రంగం ఉంటుంది. సంప్రదాయ రంగం అంటే వ్యవసాయ రంగం, ఆధునిక రంగం అంటే పారిశ్రామిక రంగం, సేవల రంగం. ఈ యొక్క ఆర్థిక వ్యవస్థలో 2 రంగాలు కనబడతాయి. అందువల్ల దీని ఆర్థిక ద్వంద్వత్వం అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలకు ముఖ్య లక్షణంగా చెప్పు. సాంకేతిక ద్వంద్వత్వం కావచ్చు, దీన్ని సాంకేతిక ద్వంద్వత్వం కూడా అంటారు. అంటే వ్యవసాయ రంగంలో పురాతన పద్ధతులను పాటిస్తూ ఉంటారు, పారిశ్రామిక రంగంలో ఆధునిక పద్ధతులను పాటిస్తున్నారు. అందువల్ల సాంకేతిక ద్వంద్వత్వం అని కూడా నీకు అంటారు అన్నమాట. ఈ యొక్క డెవలపింగ్ కంట్రీస్ వచ్చి నీకు డ్యూయల్ ఎకానమీగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇండియన్ ఎకానమీలో మనకి 2 సెక్టార్స్ కనపడతాయి. కాబట్టి నీకు అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్. అంటే ట్రెడిషనల్ సెక్టారు, మోడర్న్ సెక్టార్. ట్రెడిషనల్ సెక్టార్ అంటే అగ్రికల్చర్ సెక్టార్, ఓల్డ్ మెథడ్స్ యూజ్ చేస్తూ ఉంటారు, ప్రొడక్టివిటీ తక్కువగా ఉంటుంది.
అదే నీకు మోడర్న్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ టెక్నాలజీ యూజ్ చేస్తూ ఉంటారు, అందువల్ల అవుట్పుట్ అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ 2 సెక్టార్స్ మనకి కనబడుతుంటాయి. కాబట్టి ఇండియన్ ఎకానమీ డ్యూయల్ ఎకానమీగా చెప్పవచ్చు. అంటే డెవలపింగ్ ఎకానమీస్లో డ్యూయల్ ఎకానమీ అనేది మనకి కనబడుతుందిగా చెప్పచ్చు. లో క్వాలిటీ ఆఫ్ లైఫ్, తక్కువ జీవన ప్రమాణం. ఈ యొక్క అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, ముఖ్యంగా భారతదేశంలో ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది, అంటే జీవన ప్రమాణం అనేది చాలా తక్కువగా ఉంది. ఎందుకు జీవన ప్రమాణం తక్కువగా ఉంది? ఎక్కువగా ప్రజలకు ఇక్కడ పౌష్టికాహారం అనేది సక్రమంగా లభించారు. అదేవిధంగా ఆరోగ్య వ్యవస్థలు సక్రమంగా ఉండవు. అదేవిధంగా త్రాగునీరు సక్రమంగా ఉండవు. ఇవన్నీ లేని దానిలో తక్కువ కాలం బతుకుతూ ఉన్నారు, ఎక్కువ కాలం బతకరు. అంటే ఆ యొక్క జీవించే కాలం తగ్గిపోతుంది. జీవన ప్రమాణం కూడా నీకు తక్కువగా, డబ్బులు ఎక్కువ ఉంటే బతుకుతూ ఉంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు, ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. ఇక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఈ యొక్క జీవన ప్రమాణం తగ్గిందని చెప్పి మనం చెప్పలేం. డెవలపింగ్ కంట్రీస్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే పీపుల్కి మాల్ ప్రాక్టీసెస్, ఇక మాల్ న్యూట్రిషన్, తర్వాత ల్యాక్ ఆఫ్ శానిటేషన్, సేఫ్ డ్రింకింగ్ వాటర్, ఇవన్నీ లేని దానివల్ల, ఫెసిలిటీస్ లేని దానివల్ల ఇక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా లోగా ఉంటుందని చెప్పి చెప్పచ్చు. ప్రెడామినెన్స్ ఆఫ్ అగ్రికల్చర్, వ్యవసాయ రంగం ప్రాధాన్యత. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఏ దేశమైనా సరే అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా వ్యవసాయ రంగం మీద ఆధారపడి అక్కడ ఆదాయం సంపాదించిన తర్వాత పారిశ్రామిక రంగానికి వెళ్ళాలి. మన భారతదేశం కూడా అంతే. డబ్బు తక్కువగా ఉన్నప్పుడు వ్యవసాయ రంగం మీద ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. ఆ తర్వాత పారిశ్రామిక, ఆ తర్వాత సేవల రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి ఏ దేశం, మన డెవలపింగ్ కంట్రీస్లో ఇన్కమ్ తక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు అగ్రికల్చర్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటారు. కాబట్టి అగ్రేరియన్ ఎకానమీస్గా, అంటే వ్యవసాయ ఆర్థిక వ్యవస్థగా చెప్తారు. 54.6% శ్రామికులు ఇక్కడ వ్యవసాయ రంగం మీద పనిచేస్తున్నారు. జాతీయ ఆదాయంలో 13.9%, 2013 అంచనాల ప్రకారము 13.9% ఈ యొక్క గ్రాస్ డొమెస్టిక్ స్థూల దేశీయోత్పత్తిలో 13.9% ఈ వ్యవసాయ రంగం నుంచి వస్తుందని చెప్పి అంచనా వేశారు. Predominance of the agriculture is most important feature of the developing countries. So developing countries are also called agrarian economies. In India, 54.6% of the working population are engaged in agriculture. It contributes 30.9% of GDP in 2013. మన డెవలపింగ్ ఎకానమీస్ అంతా అగ్రికల్చర్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాయి. అందువల్ల వీటి అగ్రేరియన్ ఎకానమీస్ అన్నారు. వర్కింగ్ పాపులేషన్లో 54.6% ఇక్కడ అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతున్నారు. జీడిపిలో 13.9% ఇన్కమ్ అనేది అగ్రికల్చర్ నుంచి వస్తుందని చెప్పి చెప్పచ్చు. వ్యూయర్స్, స్టూడెంట్స్, మీకు ఈ టాపిక్ కానీ కంటెంట్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదే తెలియపరచండి, అందరికి యూజ్ అవుద్ది. అదేవిధంగా బెల్ ఐకాన్ ద్వారా మీరు నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. Another important feature of developing countries is price instability, ధరల అస్థిరత్వం. అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క ఇంకో ముఖ్య లక్షణం ధరల అస్థిరత్వం. ఈ యొక్క ధరల అస్థిరత్వం అనేది డెవలపింగ్ కంట్రీస్ యొక్క అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క ముఖ్య లక్షణంగా చెప్పచ్చు. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇక్కడ ఎక్కువగా ధరల అస్థిరత్వం అనేది కనపడుతుంది. ఎందుకు కనపడుతుందంటే నీకు నిత్యావసర వస్తువులకు కొరత ఎక్కువగా ఉంది. ఆహారము, వస్త్రము, గృహం, నిత్యావసర వస్తువులు అంటారు. ఈ నిత్యావసర వస్తువుల యొక్క కొరతగా ఉంది కాబట్టి ధరలు పెరిగిపోతున్నాయి. కాబట్టి ధరల అస్థిరత్వం అనేది భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క ముఖ్య లక్షణంగా చెప్పవచ్చు. ఇక్కడ వినియోగానికి ఉత్పత్తికి మధ్య గ్యాప్ ఉంది. వినియోగం అంటే వస్తువులను ఉపయోగించుకొని తృప్తి పొందడం, ఉత్పత్తి అంటే ఉత్పత్తులు తయారు చేసేది. అంటే ఉత్పత్తిదారులేమో తక్కువ తయారు చేస్తున్నారు, ఇక్కడేమో కొనుక్కొని వాడేవాళ్ళేమో ఎక్కువ మంది ఉన్నారు. దీనిలో గ్యాప్ వల్ల నిత్యావసర వస్తువులకు కొరత అనేది నీకు ఎక్కువగా కనపడతా ఉంది. అందుకే ధరలు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ ధరలు పెరగడం అనేది ధరల అస్థిరత్వానికి కారణమవుతుంది. కాబట్టి భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ధరల అస్థిరత్వం కనబడుతుంది. కాబట్టి
ధరల అస్థిరత్వం అనేది అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క ముఖ్య లక్షణంగా చెప్పచ్చు. ప్రైస్ ఇన్స్టెబిలిటీ అనేది డెవలపింగ్ కంట్రీస్ యొక్క బేసిక్ ఫీచర్గా చెప్పచ్చు. భారతదేశం, ఇండియా వంటి డెవలపింగ్ కంట్రీస్లో కంటిన్యూషన్గా ప్రైస్ ఇన్స్టెబిలిటీ అనేది ఉంది. అంటే ప్రైసెస్ కంటిన్యూషన్గా రైజ్ అవుతూ ఉన్నాయి. ఎందుకు రైజ్ అవుతున్నాయంటే కమాడిటీ యొక్క షార్టేజ్ ఉంది, కన్సంప్షన్కి ప్రొడక్షన్ మధ్య గ్యాప్ ఉంది. దీనివల్ల కమాడిటీ యొక్క షార్టేజ్ ఏర్పడి ప్రైసెస్ కంటిన్యూస్గా రైజ్ అవుతూ ఉన్నాయి. దీన్నే ప్రైస్ ఇన్స్టెబిలిటీ అంటారు. ఈ ప్రైస్ ఇన్స్టెబిలిటీ అనేది డెవలపింగ్ కంట్రీస్ యొక్క ఫ్యూచర్గా మనం చెప్పచ్చు అన్నమాట. స్కేర్సిటీ ఆఫ్ ద క్యాపిటల్, మూలధనం కొరత. స్కేర్సిటీ ఆఫ్ మూలధనం కొరత అనేది కూడా అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క ఇంకో ముఖ్య లక్షణంగా చెప్పచ్చు. ఈ యొక్క అభివృద్ధి చెందుతున్న దేశాలని మూలధన కొరత గల దేశాలు అంటారు, మూలధనం కొరత గల ఆర్థిక వ్యవస్థలు అంటారు. ఎందుకంటే క్యాపిటల్ యొక్క మూలధన సంచయనం అనేది ఈ దేశాల్లో చాలా తక్కువగా ఉంది. ఈ మూలధన సంచయనం అనేది నీకు తక్కువగా ఉంటే ఆర్థికాభివృద్ధి అనేది జరగదు. ఇక్కడ ఆర్థికాభివృద్ధి జరగాలంటే మూలధన సంచయనం అనేది ఎక్కువగా ఉండాలి. ఈ మూలధన సంచయనం తక్కువగా ఉన్నందువల్ల ఇక్కడ నీకు ఎక్కువ పరిశ్రమలు స్థాపించబడ్డారు. మూలధన సంచయనం అంటే నీకు ఫ్యాక్టరీలు అంతా ఎక్కువగా స్టార్ట్ చేయాలి, అంటే పరిశ్రమలు ఎక్కువగా స్థాపించాలి. పరిశ్రమలు ఎక్కువగా స్థాపించాలంటే పెట్టుబడి కావాలి. పెట్టుబడి కావాలంటే బ్యాంకుల్లో పొదుపు ఉండాలి. ప్రజలు పొదుపు చేయాలి. ప్రజలు పొదుపు చేస్తే బ్యాంకుల్లో పొదుపు ఎక్కువగా వస్తుంది. వాళ్ళు పెట్టుబడికి రుణాలు ఇస్తారు. అప్పుడు మూలధన సంచయనం పెరిగేది. మన భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ యొక్క మూలధనం కొరత ఎక్కువగా ఉంది. ప్రజలకి ఆదాయం తక్కువగా ఉంటుంది. వాళ్ళు తక్కువగా పొదుపు చేస్తారు. తక్కువ పొదుపు చేస్తే పెట్టుబడి కూడా తగ్గిపోతుంది. పరిశ్రమలు ఎక్కువగా స్థాపించబడు. కాబట్టి భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మూలధనం కొరత ఎక్కువగా కనపడుతుంది. అందుకని ఈ దేశాలు వెనుకబడి ఉన్నట్టు చెప్పచ్చు అన్నమాట. సో స్కేర్సిటీ ఆఫ్ ద క్యాపిటల్ ఈజ్ another important feature of the developing economy. They are also called capital poor economies. The rate of capital formation, which is the key determinant of the economic development, is very low in these economies. Scarcity of capital అనేది డెవలపింగ్ కంట్రీస్లో ఎక్కువగా కనపడుతుంది. అందువల్లే ఈ ఎకానమీస్ క్యాపిటల్ పూర్ ఎకానమీస్ అన్నారు. ఎందుకంటే ఒక కంట్రీ డెవలప్ అవ్వాలంటే క్యాపిటల్ ఫార్మేషన్ అనేది ఉండాలి. ఈ క్యాపిటల్ ఫార్మేషన్ తక్కువగా ఉన్నందువల్ల సేవింగ్ తక్కువగా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ తక్కువగా ఉంటుంది, ఇండస్ట్రీ డెవలప్ కావు. అందువల్ల వీటి క్యాపిటల్ పూర్ ఎకానమీస్ అంటారు. అందువల్ల ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఇక్కడ ఎక్కువగా జరగడం లేదు. హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, అధిక జనసాంద్రత. ఇది కూడా అధిక జనసాంద్రత అనేది కూడా అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క ముఖ్య లక్షణంగా చెప్పొచ్చు. ఈ యొక్క జనసాంద్రత అంటే ఒక చదరపు కిలోమీటర్కి ఎంతమంది నివసిస్తున్నారు అని చెప్పే జనసాంద్రత. పట్టణాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉంది. ఇందువల్ల చదరపు కిలోమీటర్కి ఎక్కువ మంది నివసిస్తారు. పల్లెటూళ్ళలో జనసాంద్రత తక్కువగా ఉంది. ఎందుకంటే ఎక్కువ భూమి ఉంటుంది, తక్కువ జనాభా ఉంటారు. ఈ యొక్క అధిక జనసాంద్రత కూడా నీకు ఆర్థికాభివృద్ధికి ఆటంకంగా ఉందన్నమాట. అంటే నీకు ఈ యొక్క సారవంతమైన భూముల మీద ప్రెజర్ పడుతుంది, సహజ వనరుల మీద ప్రెజర్ పడుతుంది. జనాభా పెరిగే కొద్దీ నీకు మంచి భూమి అనేది ఉండదు. మంచి భూమి ఉండకపోతే ఒక వ్యక్తికి వచ్చే ఆదాయం తగ్గిపోతుంది, ఉత్పాదన తగ్గిపోతుంది, ఒక వ్యక్తికి వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. కాబట్టి అధిక జనసాంద్రత అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలకు లక్షణంగా చెప్పచ్చు. భారతదేశంలో జనసాంద్రత అనేది 2011 అంచనాల ప్రకారము 382 మంది నివసిస్తున్నారు స్క్వేర్ కిలోమీటర్కి, చదరపు కిలోమీటర్కి. అంటే ఎక్కువ మంది నివసిస్తున్నారు. అమెరికా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు డిజిట్స్లో ఉంటాయి, సింగిల్ డిజిట్లో ఉంటాయి. 10, 20, 30, 40 ఉంటాయి అన్నమాట. మరి వందల్లో ఉంటాయి నివసించేవాడు. అంటే పాపులేషన్ ఎక్కువగా, జనాభా ఎక్కువగా ఉన్నందువల్ల జనసాంద్రత ఎక్కువగా ఉంది. జనసాంద్రత ఎక్కువగా ఉన్నందువల్ల ఈ యొక్క నీకు సహజ వనరుల మీద ఒత్తిడి పెరిగి ఉత్పాదన తగ్గిపోతుంది. ఉత్పాదన తగ్గిపోతే ఆదాయం, తలసరి ఆదాయం కూడా తగ్గిపోతుంది. తలసరి ఆదాయం తగ్గిపోతే ఆర్థిక అభివృద్ధి అనేది కూడా జరగదు. సో ద డెన్సిటీ ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ ఏ బేసిక్ ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఆఫ్ ద డెవలపింగ్ ఎకానమీ. హై డెన్సిటీ పాపులేషన్ వల్ల న్యాచురల్ రిసోర్సెస్ మీద ప్రెషర్ పెరిగి ఆటోమేటిక్గా ప్రొడక్టివిటీ తగ్గిపోయేసి పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గిపోయి ఎకనామిక్ డెవలప్మెంట్ స్లో అవుతుంది.
ఇండియాలో 2011 అంచనాల ప్రకారము పర్ స్క్వేర్ కిలోమీటర్కి 382 మెంబర్స్ నివసిస్తున్నారు. సో దేర్ ఇస్ హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా అని చెప్పి చెప్పచ్చు. టెక్నాలజికల్ బ్యాక్వర్డ్నెస్, సాంకేతిక వెనుకబాటుతనం. అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క ముఖ్య లక్షణము సాంకేతికంగా వెనుకబాటుతనం. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎక్కువగా సాంకేతికంగా వెనుకబడి ఉంటాయి. ఇవి వచ్చేసి నీకు ఇక్కడ వీళ్ళు శ్రామికులు ఎక్కువగా ఉన్నందువల్ల శ్రమ సాంద్రతా పద్ధతులు పాటిస్తారు. ఎందుకంటే మూలధన సాంద్రతా పద్ధతులు పాటించాలంటే ఎక్కువ పెట్టుబడి కావాలి. ఆ పెట్టుబడి అనేది వెనుకబడిన దేశాల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలు తక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి శ్రామికులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి శ్రామికులను ఎక్కువగా వీళ్ళు వాడుకొని ఉత్పత్తి అంతా కొనసాగిస్తుంటారు. అందువల్లనే ఈ యొక్క ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ అని చెప్పి భారతదేశాన్ని అంటారు. ఎందుకంటే భారతదేశంలో ఆ యొక్క సాంప్రదాయ రంగం ఉంటుంది, ఆధునిక రంగం ఉంటుంది. సాంప్రదాయ రంగం అంటే వ్యవసాయం మీద ఆధారపడేవాళ్ళు, ఆధునిక రంగం అంటే పారిశ్రామిక రంగం. కాబట్టి డెవలపింగ్ కంట్రీస్ టెక్నాలజికల్ బ్యాక్వర్డ్నెస్ కలిగి ఉంటాయి. ఈ కంట్రీస్ వచ్చేసి నీకు ఎక్కువగా లేబర్ సర్ప్లస్ కంట్రీస్ కాబట్టి లేబర్ని ఎక్కువగా ప్రొడక్షన్లో ఉపయోగిస్తారు, ప్రొడక్టివిటీ పర్పస్కి ఉపయోగిస్తారు. వీళ్ళు క్యాపిటల్ ఎక్కువగా ఉపయోగించుకోరు. ఎందుకంటే క్యాపిటల్ ఇంటెన్సివ్ టెక్నిక్స్ యూజ్ చేయాలంటే ఎక్కువ క్యాపిటల్ కావాలి. అటువంటి క్యాపిటల్ డెవలపింగ్ ఎకానమీస్లో చాలా తక్కువగా ఉంది. అందువల్ల వీళ్ళు ఓల్డ్ టెక్నిక్స్ ద్వారా, ట్రెడిషనల్ టెక్నిక్స్ ద్వారానే ఈ యొక్క ప్రొడక్షన్ జరుగుతారు. క్రాప్స్ అంతా కూడా కల్టివేట్ చేస్తారు. ప్రోడక్టివిటీ అనేది ఇక్కడ తక్కువగా ఉంది. ఎందుకంటే లేబర్ ఇంటెన్సివ్ టెక్నిక్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, వాళ్ళకి ప్రోడక్టివిటీ తక్కువగా ఉంటుంది. ఇది నీకు బేసిక్ ఫీచర్గా మనం చెప్పచ్చు అనమాట.